जोहार 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 పోలీస్ కిష్టయ్య जोहार जोहार పోలీస్ కిష్టయ్య పోలీస్ కిష్టయ్య అమర్ హై అమరవీరులకు जोहार जोहार తెలంగాణ అమరవీరులకు जोहार जोहार తెలంగాణ రాష్ట్ర సాధనలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి మన పోలీస్ కిష్టయ్య గారు గుట్టకుక్కల పోలీస్ కిష్టయ్య గారు అమరులైన విషయం మన తెలంగాణ ప్రజలందరికీ నిజమే. ముఖ్యంగా ఒక ముదిరాజుగా మన పోలీస్ కిష్టయ్య తమ్ముడు ముదిరాజు కావడం, ఒక ముదిరాజు సోదరిమణిగా నేను ఎంతో గర్విస్తూ మరి మనం గత 16 సంవత్సరాలుగా కూడా ఈ వర్ధంతి జయంతులను మనం నిర్వహిస్తూ ఉన్నాము కిష్టయ్య గారిని. ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే అమరులు చాలామంది అయినరు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎంతోమంది అమరులైనరు. అమరులైన వాళ్ళల్లో ముఖ్యంగా మొట్టమొదటి అమరుడు, తొలి అమరుడు మన పోలీస్ కిష్టన్న ముదిరాజు కావడం ఒకటైతే, ఎంతోమంది అమరులైనా వాళ్ళంతా సర్వీసులలో ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు ఉద్యోగస్తులు కాదు. ఉద్యమంలో అన్ని రంగాల వాళ్ళు పార్టిసిపేట్ చేసిన తొలి అమరుడు మాత్రం ఒక ఉద్యోగి, ఎంప్లాయ్. ఎంతో తన సీనియారిటీ ఉండగా చిన్న ఏజ్లో తమ్ముడు తెలంగాణ ఉద్యమంలో మనసు చెలించిపోయి ఆయన ఇక్కడ ఆత్మత్యాగం చేయడం జరిగింది. మరి చాలామంది తెలంగాణ రాష్ట్రంలో శ్రీకాంతాచారి గారే మొదటి అమరుడు అనుకుంటారు. కానీ తమ్ముడు శ్రీకాంతాచారి తను నిప్పు అంటించుకుని కాలినప్పటికీ తను చనిపోయింది మాత్రం డిసెంబర్ 3న. మరి అదే మన పుట్టకొక్కల కిష్టయ్య గారు చనిపోయింది మాత్రం డిసెంబర్ 1 కావడం అంటే తొలి అమరుడు మన ముదిరాజు బిడ్డ కావడం. దయచేసి పోయిన గవర్నమెంట్ల నుంచి కూడా మేము విషయం విజిట్ చేస్తూనే ఉన్నాము. కనీసం ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా తొలి అమరుడిగా మరి పోలీస్ కిష్టయ్య ముదిరాజును గుర్తించాలని, అదేవిధంగా మరి ఆయన కుటుంబానికి ప్రభుత్వం కేసీఆర్ గారు చికిత్స ఉన్నప్పుడు ఎంతో కొంత వాళ్ళకు మేలు చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ భార్యకు, వాళ్ళ కూతురికి ఉద్యోగాలు ఇచ్చి, అదే ఆయనకున్న ఒక కూతురికి MBBS చదివించడం, పైగా ఇప్పుడు PG చదవడం పంపడం జరిగింది. ఎంతో కొంత గవర్నమెంట్ వల్ల వాళ్ళకు ఉపశమనం కలిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళకు 200 గజాల ప్లాట్ ఇవ్వడం ఇట్లా జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా కూడా వాళ్ళకు ఉపశమనం కల్పించాలంటే ఉన్న గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఆయన పోలీస్ కిష్టయ్య యొక్క విగ్రహాలను పోలీస్ డిపార్ట్మెంట్లలో అయితేనేమి, పోలీస్ స్టేషన్లలో అయితేనేమి, మండలాల్లో అయితేనేమి ఎక్కడ వీలైతే అక్కడ ఆయన స్టాచ్యూను ప్రతిష్ఠించాలని, అదేవిధంగా పోలీస్ కిష్టయ్య యొక్క తెలంగాణ చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలని, మరి ఇదే వర్ధంతి జయంతులను గవర్నమెంట్ అధికారికంగా నిర్వహించాలని. ఇంకొక విషయం, గొప్ప మనం బహుమతి ఏదన్నా కీర్తిశేషులకు ఎవరికైనా అమరులకు, అదేవిధంగా పోలీస్ కిష్టయ్య గారి కూడా మనం ఇచ్చే బహుమతి, గొప్ప బహుమతి ఏమన్నా ఉన్నది అంటే అనాదిగా వస్తున్న మన ముదిరాజు బంధువుల యొక్క ఆశ ఏదైతే ఉందో BCDల నుంచి ఏలకపోవడం, అది ఈ గవర్నమెంట్ ఆల్రెడీ అభయస్థంలో పెట్టడం జరిగింది. దాన్ని నిర్వహిస్తే ఈ అమరవీరులకు, అదేవిధంగా నా తమ్ముడు పోలీస్ కిష్టయ్య కూడా మంచి బహుమతిని ఇచ్చిన వాళ్ళైతే గవర్నమెంట్ కీర్తి దక్కుతుందని మరి గవర్నమెంట్ పేర్కొనడం. జై ముదిరాజ్, జై ముదిరాజ్.